మీకు ఏ పరిస్థితి వచ్చినా యేసయ్యను మాత్రం వదలొద్దు నాన్న. ఒకవేళ మీ అడుగులు జారి తొట్టుపడి బలహీనపడి శోధింపబడినట్లయితే సాతాను నీ దగ్గరకు చేరి నిన్ను నిరాశలోకి నెట్టి నువ్వు పనికిరావు, నువ్వు తగవు, దేవునికి పనికిరావు, దేవుడు ఒప్పుకోడు, క్షమించడు, ప్రేమించడని నిన్ను కృంగబోడుతాడు. వాడికి అవకాశం ఇవ్వద్దు నాన్న. అవసరమైతే ఉపవాసం ఉండి పశ్చాత్తాప మనసుతో దేవుని వైపే తిరిగి కొట్టినా తిట్టినా చంపినా ఏం చేసినా యేసయ్యా నీ పాదాలే నాకు దిక్కని ఆయన పాదాలే పెనవేసుకోమ్మా, ఆయన పాదాలే పెనవేసుకో. దుష్టుడు నిన్ను శోధింపక మానడు, శోధించినప్పుడు ఆయన పాదాలని ఆశ్రయించు. కృపగల దేవుడు కనికరించి ఆయన రక్తంతో నిన్ను కడిగి శుద్ధి చేస్తాడు. ఆయన అంత అవకాశం సైతానికి ఇవ్వద్దు. వాడు నిన్ను శోధించిన దాకా నువ్వు ఆగొద్దు. మెలకువగా నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకో.